మనుగురు మండల నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గత వారం క్రితం కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాల్లో నీటిలో మునిగి నష్టం జరిగిన గృహాలకు ఒక్కొక్క ఇంటికి 16,500 రూపాయల చొప్పున 2,030 గృహాలకు ప్రభుత్వం పరంగా బాధిత కుటుంబాలకు అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు ఒక ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇస్తున్నట్టు అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి తక్షణ సాయంగా 5 లక్షల రూపాయలు అందిస్తున్నామని పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు వరదల వల్ల నష్టపోయిన ప్రజలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పినపాక నవీన్, సామ శ్రీనివాస్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మరి ఇంద్రం మిల్ల పథకంలో వారికి ఇంద్రం మిల్ల కట్టించడం జరుగుతుంది। అదే ప్రభుత్వం అని చెప్పేసి ఈ వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ప్రభుత్వం అన్ని విధాలుగా వరదల బారిన పడ్డ ప్రజలను ఆదుకోవడానికి, బాధితులను ఆదుకోవడానికి అన్ని రకాలుగా మరి సహాయం చేస్తా ఉంది, అన్ని రకాలుగా ఆదుకుంటా ఉంది। ఏదైనా ఇబ్బంది కష్టం జరిగినా స్థానిక ఎమ్మెల్యేగా నా దృష్టి తీసుకురండి, వాళ్ళకు కూడా న్యాయం చేసి మరి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా చేయడం జరుగుతూ ఉంది। అదేవిధంగా భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండే దానికోసం మరి కట్టువాగు, కోడిపుంజల వాగు, మొట్ల వాగుకు సంబంధించి కూడా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడడం జరిగింది। దానికి పూర్తి డిపిఆర్ తయారు చేయమని చెప్పినాను। మరి ఎంత వరద వచ్చినా రేపు ఆ వరద పొంగి మరి గ్రామాల మీద పడి కుటుంబాలు నష్టపోకుండా ఉండే దానికోసం మరి భవిష్యత్తులో మరి శాస్త్ర పరిష్కారం కనుగొనే దానికోసం కూడా రోజుల క్రితం మనుగూరు పట్టణంలో కురిసినటువంటి భారీ వర్షాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల వలన మరి ఎన్నడూ లేని విధంగా భారీ వరద వచ్చి కట్టువాగు పొంగి, కోడిపుంజల వాగు పొంగి, మొట్ల వాగులు పొంగడం వలన మరి సుమారు 2,030 కుటుంబాలు మరి వరద బారిన పడి సర్వస్వం కోల్పోయారు। అటువంటి కుటుంబాలకు మరి ఎవరైతే వరద బారిన పడి మరి నష్టం జరిగిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరి సహాయం చేయడం జరుగుతూ ఉంది। మరి ఒక్కొక్క కుటుంబానికి 16,500 రూపాయలు వారికి ఈ రోజున మరి ఇవ్వడం జరుగుతూ ఉంది। ప్రతి కుటుంబానికి కూడా మరి ఇవాళ ప్రారంభం చేసినాం। మరి దానితో పాటు ఈ వరదల్లో చనిపోయినటువంటి కుటుంబానికి తక్షణ సహాయంగా 5 లక్షల రూపాయల సహాయం కూడా అందించడం జరిగింది। మరి ఈ వరదల వల్ల తీవ్రంగా ఇల్లులు కొట్టుకుపోయి, గోడలు పడిపోయి వాటికి కూడా నిధులు మంజూరు చేయించి రాబోయే రోజుల్లో ఎటువంటి వరద వచ్చినా తట్టుకొని ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేదాని కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది।